impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం గుడ్ బిగినింగ్స్. అవర్ సెర్మన్ ఇస్ గుడ్ బిగినింగ్స్. చెప్పండి గట్టిగా, మంచి ఆరంభములు లేక శుభారంభములు అని కూడా పెట్టుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. శుభారంభములు. లెట్స్ గో. ఐజాయా చాప్టర్ 53 వర్స్ 1. కొంచెం ఫౌండేషనల్ లైన్స్ ఇవి. ఈ అధ్యాయం అంతా కొంచెం ఫౌండేషన్ పునాది కోసం అని చదువుతాం, ఆ తర్వాత మనం లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తాం. ఐజాయా చాప్టర్ 53 వర్స్ 1 చూడండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను చెప్తున్నాడు భక్తుడు రాస్తూ. మేము చెప్పే మాటలు ఎవరు నమ్ముతారు? దేవుని యొక్క గొప్ప హస్తాలు ఎవరు చూస్తారు? మేము చెప్తున్నాం గానీ మా మాటలు ఎవరు నమ్మట్లేదు అంటున్నాడు భక్తుడు రాస్తూ. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అంటే యేసయ్య గురించి రాస్తున్నాడు అనమాట. అతను ఎలా పెరిగాడంట? తండ్రి యొద్ద లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. సిలువలో ఎలా ఉన్నాడో యేసయ్య గురించి చెప్తున్నాడు. అతను ఎలా ఉన్నాడంట? లేత మొక్కలాగా ఉన్నాడంట. ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా అతని స్వరూపమైన, సొగసైన, అపేక్షించేది అతనిలో ఏది లేనంత అందవికారంగా, బలహీనుడిగా అయిపోయాడంట యేసయ్య సిలువలో. ఇది చూసి జనాలంతా ఏమనుకుంటారంటే, అయ్యో పాపం యేసయ్య దిక్కులేనోడు, అందుకే అనుకుంటారు అందరూ. ఆయన బలహీనుడుగా సిలువలో అలా వేయబడ్డం చూసి అందరి దేవుళ్ళు నాలుకలు బయటికి పెట్టి పెద్ద పెద్ద కత్తులు కటారులు తీసుకొని భయంకరంగా వీరోచితంగా ఎవరిని పిండుదామా, ఏ రక్తం దావుదామా, సీల్చుదామా, పొరుద్దామా అని అందరు అంటుంటే, మొత్తం సమాజం ఒకవైపు ఉంటే ఈయనొక్కడే దెబ్బలు తిని, గాయాలు పొంది, రక్తాలు గారిచి, అందం లేకుండా, సొగసు లేకుండా దెబ్బలు తింటూ, ఒక నిరాశ నిస్పృహ స్థితిలో ఒక అభాగ్యుడుగా దెబ్బలు తింటూ పడిపోతున్న వ్యక్తిని చూసి ప్రపంచం ఏమనిందంటే, 3 మేకులు పీక్కోలేకపోయిన వాడు మనల్నేం బాగు చేస్తాడు రా, 3 మేకులే పీక్కోలేకపోయాడు, అతను ముందు మీ యేసును పీక్కోమని రా అంటారు అనేవాడు. అవునా కదా? తండ్రి కూడా అలాగే చెప్తున్నాడు. అయ్యా అందరు చెప్పండి, 3 మేకుల వెనక ఒక పెద్ద కథే నడిచిందనండి. ఈ 3 మేకుల వెనక నువ్వింకా పుట్టక మునిపే తండ్రి అనాది కాల ప్రణాళికలు ఉన్నాయని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. అండర్స్టాండ్ దిస్. అందుకే బలహీనంగా ఉండేవాడిని చూసి ద హోల్ వరల్డ్ విల్ జడ్జ్. అందుకే ఇఫ్ సంథింగ్ డైస్ ఇట్ గివ్స్ లైఫ్ టు మెనీ. గమనించండి, నువ్వు విత్తిన ప్రతి విత్తనము పొట్ట పగిలి భూమిలో చస్తేనే అది అనేకమైన కాయలకు అది ఫలమిస్తుంది. ఎంతమందికి నా మాట్లాడు? అందరు చెప్పండి. ఒక్క విత్తనము చచ్చిన వేవేల కాపు కాసినట్లు మరణం అనేది అంతము కాదు, ముగింపు కాదు. మరణం అనేది నూతన మంచి ఆరంభాలకు అది ఆద్యం పోస్తుందని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. అందుకే దీనికేం పెద్ద లోతైన జ్ఞానం అవసరం లేదు. జనరల్ నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మేకను తినే ముందు ఎంతమంది చంపుతారమ్మా? చంపకుండా అద్దె తింటారా? కోళ్ళు, గింజలు అన్ని చస్తాయి కదా. చూడండి, నువ్వు బతకడానికి రోజు దేన్నో దాన్ని చంపుతున్నావు, ఏదో ఒకటి సాక్రిఫై చేస్తుంటేనే నువ్వు బతుకుతున్నావు. కోడి నీ కోసం సాక్రిఫై చేస్తుంది, మేక నీ కోసం సాక్రిఫై చేస్తుంది, గింజలు పొట్ట పగిలి నీ కోసం సాక్రిఫై చేస్తున్నాయి. అన్ని అనేక జీవరాశుల్ని చంపి తింటున్నావు. నీకు తెలియదు, నువ్వు తింటుంటే దాని మీద ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతున్నది. నీ కడుపంతా బ్యాక్టీరియానే. అవి నీ కోసం చనిపోయి అవి వదిలిన ఆ బ్యాక్టీరియా ఏదైతే నీకు వదులుతుందో దాంతోనే నీకు జీర్ణమవుతోంది, అదే నీకు బతుకుతోంది, నువ్వు దాని వల్లే బతుకుతున్నావు. సంథింగ్ ఇస్ డైయింగ్ టు లివ్. నువ్వు బతకడానికి ఏదో ప్రతిరోజు అనుక్షణం ఒకటి పుడుతోంది, ఒకటి చస్తోంది, ఒకటి పుడుతోంది, ఒకటి చస్తోంది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందుకే మిడిమిడి జ్ఞానం ఉండి సరిగా అర్థం చేసుకోలేని ఆవేశపరులు, ఆర్భాటపరులు ఏమంటారంటే, మీ దేవుడు 3 ముక్కలు పిక్కోలే, 3 మేకులు పిక్కోలే పోరాబా. ఆయన మరణం వెనక చాలా పెద్ద అర్థం ఉంది. అది గుర్తించమని కోరుతున్నాను. సరే చూద్దాం.
యెషయా భక్తుడు రాస్తూ ఆయన మరణ పునరుత్థానాలను లేక ఆయన మరణాన్ని ఎలా వర్ణిస్తున్నాడో, యేసయ్య గురించి ఏం చెప్తున్నాడో ఆలకిద్దాం. అతనికి స్వరూపము లేదు, సొగసు లేదు, అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతన్ని కోరుకోవడానికి అతని దగ్గర ఏమీ లేదు. అతని దగ్గర ఒక కట్టె లేదు, ఒక ఈటె లేదు, ఒక బల్యం లేదు, ఒక అందం లేదు. ఆ సిలువలో అతను రక్తం చిందిస్తూ ఒళ్ళంతా దున్నబడి అందహీనుడిగా, నిరాశ్రయుడిగా, ఎవ్వరు చూడనొల్లని వాడిగా అయిపోయాడంట. చూద్దాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయనను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడిగాను ఉండెను. ఎలా ఉన్నాడంటే అసలు మనుషులు చూసేకే కాదంట, అంత అసహ్యం అయిపోయాడంట. అన్ని జబ్బులు ఆయన మీదకి వచ్చేసాయంట సిలువలో. మానవులు చేసిన పాపాల తాలూకు జబ్బులన్నీ ఆయన మీదకి వచ్చాయంట. అంటే మానవ జాతి మొత్తంలో ఉండే క్యాన్సర్లన్నీ ఒక్కసారి ఆయన మీదకి వచ్చాయి, ఎయిడ్స్లన్నీ ఆయన మీదకి వచ్చాయి, ఇన్ఫెక్షన్లన్నీ ఆయన మీదకి వచ్చాయి, స్కిన్ ర్యాషులు, స్కిన్ అలర్జీలు, గజ్జి, తామర, రకరకాల స్కిన్ డిసీజులన్నీ ఆయన శరీరం మీదకి వచ్చాయంట. ఒక్కసారిగా దాడి చేశాయంట. ఎలా అయిపోయాడంట? వ్యసనాక్రాంతుడుగా, అంటే అఘోరిస్తున్నాడంట. భయంకరమైన సిక్నెస్, ఒక్క జబ్బే తట్టుకోలేము, అన్ని జబ్బులు ఒక్కసారిగా ఆయన మీదకి దాడి చేశాయంట. చూద్దాం. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించువాడిగా, మనుష్యులు చూడనులని వాడిగా, అంటే ఇట్లా మనిషి వైపు చూస్తే ఇట్లా కళ్ళు తిప్పుకోవాల్సింది, ఇంకా చూడలేమంట, అంత భయంకరంగా ఉన్నాడంట. మనకేమో తెలీదు, ఊహించుకోవడం చేత కాదు. ఏదో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో కొట్టే చూసి ఓకే ఇళ్ళన్నీ గీతలు పడ్డాయి గాళ్ళ, ప్లేళ్ళన్నీ తెంపాయి గాళ్ళ, రక్తం ముద్దెగిరి పడిందని అంతే అనుకుంటున్నాం. కాదు కాదు కాదు. ఎలా అయిపోయాడంట? వ్యాధులన్నీ ఆయన మీదకి వస్తే ఎలా ఉంటాయి? మానవ జాతి పాపం అంతా ఆయన మీదకి వస్తే ఆయన శరీరం ఎలా ఉంటది? ఒక క్యాన్సర్ కాదు, కొన్ని కోట్ల క్యాన్సర్లు ఒక్కసారి ఒక దేహం మీదకి వస్తే ఎలా ఉంటది? కొన్ని కోట్ల ఎయిడ్స్లన్నీ ఒక్కసారి దాడి చేస్తే ఆయన మీద ఎలా ఉంటది? అలా అయిపోయాడంట ఆయన. He was bruised, he was chastised, he was undergoing through terrible pain, agony, unexplainable groanings he undergoing through. Understand what I am talking about. తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే, ఎవరు చెప్తారు మేము చెప్పేది నమ్ముతారా? ఎవడు నమ్ముతాడు అంటున్నాడు ముందు మొదలు పెట్టినప్పుడే. ఆయనని మనం ఎన్నిక లేని వాడిగా చూసాము, ఎవ్వరూ పట్టించుకోలేదు, ఎవడో చచ్చిపోతున్నాడు అనుకున్నాము అంటున్నాడు. చెప్పండి గట్టిగా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అంటే అన్ని ఎవరు ఆయన మీదకి ఏమేమి వచ్చాయంటే అన్ని రోగములు, మనందరి రోగములు ఆయన మీదకి వచ్చాయంట. చెప్పండి గట్టిగా, నిశ్చయముగా మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన ఎలా అయ్యాడంట? మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. హల్లెలూయా. చూద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టం వచ్చిన త్రోవకు తొలిగెను, యెహోవా మన యందలి దోషమును అతని మీద మోపెను, మన పాపములన్నీ ఆయన మీద మోపాడంట. చూద్దాం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తోబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. హీ వాజ్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు ద ఫాదర్. మీరు చూస్తే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లాంటి మూవీస్ లో చూస్తే యేసయ్యను కొడుతుంటే అని అర్థం ఉంటాడు అందులో, కానీ ఇక్కడేముంది వాక్యంలో? నోరే తెరవలేదంట. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? He didn't open his mouth. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే ఇక నువ్వు జీవితాంతం నోరు తెరచాల్సిందే. అందుకే నువ్వు ఆయన నీ బాధల నోరు మూసేదానికి ఆయన మూసుకొనే ఉన్నాడు, నోరు తెరవకుండా. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? He was shut the power of the sound of pain. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? నీ బాధల శబ్దం నీ జీవితంలో నువ్వు అమ్మా అనేది కూడా రాకూడదు. అందుకని ఆయన భరించాడంట, నోరే తెరవకుండా. హల్లెలూయా. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? చెప్తున్నాడు,
ఇదంతా మీరన్నా ఆలోచన చేస్తారా? ఆయన తరంలో ఎవరు ఆలోచన చేయలేదంట. చచ్చిపోతుంటే యేసయ్య అంట చచ్చిపోయాడంట అంటున్నారు. యేసయ్యను కూడా అలాగే అనుకుని అందరూ మర్చిపోయారంట. ఆయన తరంలో ఎవరు గుర్తించలేదంట. చెప్తున్నారు 9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అందరు చెప్పండి, అతనిలో అన్యాయమే లేదు, ఏ కపటమే లేదు. అయినను నీ పాపముల నిమిత్తమై నీవు రోగములు అనుభవించకుండునట్లు ఆయన గాయముల ద్వారా నీ పాపములకు విముక్తి కలిగి పాపాల వలన వచ్చే రోగాలన్నీ నీకు రాకుండా ఉండడానికి ఆయనే భరించి, ఏ తప్పు లేకున్నా అన్యాయమేమి చేయకున్నా ఆయన నోట ఏ కపటము లేకుండా ఆయన దానిని భరించాడు. హల్లెలూయా. చూద్దాం, లెట్స్ సీ. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మీరు ఇదంతా అర్థం చేసుకోండి, ఇదంతా మీకు తెలిసిన అధ్యాయమే. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలములగును. అందరు చెప్పండి, యెహోవా ఉద్దేశములనండి. గట్టిగా పలకండి, యెహోవా ఉద్దేశములు. అందరు చెప్పండి, యేసయ్య మరణము వెనక తండ్రికి ఉద్దేశములు ఉన్నాయనండి. చెప్పండి పక్క వాళ్ళని చూసి, యేసయ్య మరణము వెనక, ఈ గుడ్ ఫ్రైడే వెనక తండ్రికి ఉద్దేశములు ఉన్నాయనండి. జనాలకి ఏం తెలియక చచ్చిపోయాడంట. ఈ రోజు యేసుప్రభు చచ్చిపోయిన రోజు పో అన్నాడు, యేసుప్రభు లేచాడంటప్ప. మధ్యలో ఉద్దేశాలు ఎవడికి పట్టట్లా. చూడండి, చెప్పండి గట్టిగా, యెహోవా ఉద్దేశములు యేసయ్య వలన సఫలములైనాయి. అనాది కాల ప్రణాళికలు. ఆదాము పాపం చేశాడే, ఆదాము అవ్వల నుంచి మనుషులందరూ పాపులైపోయినారే. ఎలా అందరినీ నీతిమంతులుగా మార్చాలా, ఎలా దేవుని నా పిల్లలందరినీ వ్యాధి బలము నుండి, లేమి బలము నుండి, మరణం యొక్క బలము నుండి నేను విడిపించాలా అని యెహోవా ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు ఈ యేసయ్య శిలువ మరణము ద్వారా సఫలమైనాయంట. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్య మరణమే లేని ఎడల తండ్రి ఉద్దేశములన్నీ నెరవేరకపోవును. మానవ జాతి చరిత్రలో దేవుడు అన్నబడి కొన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు. హిందువులకైతే 1 కోటి మంది దేవతలు అంట. ఇంకా ఒక్కొక్క దేవుడు ఎంతమంది ఎవరెవరికి ఎన్ని దేవుళ్ళు ఉన్నారో మనకు తెలియదు. కానీ పేరెట్టుకొని దేవుళ్ళు అనబడిన వారిలో ఒకే ఒక్క దేవుడు తాను సృజించిన తన పిల్లల కోసము తానే మనిషిగా వచ్చి, తానే తన పిల్లల బాగోగుల కోసం తన ప్రాణం ఇచ్చి, తాను మరణించి, మళ్ళా దేవుడు గనుక నేను చచ్చిపోయానని ఒక మరణ చరిత్రలోనే ఉండకుండా మరలా తిరిగి లేచి, ఇదిగో నేను మరణాన్ని నీ పాప బలాన్ని జయించి వచ్చానని చెప్పిన ఏకైక దేవుడు ఈ మానవ సృష్టిలో ఒక్క యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మనం దేన్ని తగ్గించట్లా, కానీ సత్యాన్ని గట్టిగా మాట్లాడుతున్నాము. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నది? అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నీ కుమారుడు తప్పు చేసి ఇంటికి వస్తే ఊళ్ళో వాళ్ళంతా కర్రలు తీసుకొని మీదకి వచ్చారనుకోండి, మీ కుమారుడిని కొడదామని చంపుదాం, మీరేం చేస్తారు? అప్పుడు మెడపట్లు గిడ్చుకొని వచ్చి వాళ్ళకి అప్పగిస్తావా? ఏం చేశాడండి నా కుమారుడు, నా కొడుకు ఏం తప్పు చేశాడో చెప్పు, ఫలానా తప్పు చేశాడయ్యా అంటే ఏమంటావు? వాడిని ఏమన్నదండి, దానికి ఏం చేయాలో చెప్పండి, నేను ఏమన్నా డబ్బులు ఇవ్వగలనా, ఇస్తాను. నేను ఇంకేమన్నా పెనాల్టీ చేయాలన్నా? ఒకవేళ వాడిని మీరు చంపదలుచుకుంటే, వాడిని కొట్టదలుచుకుంటే, వాడిని కొట్టద్దండి, కావాలంటే నన్ను కొట్టండి, నన్ను చంపండి. ఎంతమంది తల్లిదండ్రులు ఇలా అంటారు? ఆల్మోస్ట్ అందరూ అంటారు. నా కళ్ళ ముందరే నా కొడుకు దెబ్బలు తిన్నా, నా బిడ్డ దెబ్బలు తింటే నేను చూడలేనండి, దయచేసి నన్ను హింసించండి కానీ, నన్ను కొట్టండి కానీ నా కొడుకునే ఉన్నదండి. వాడు ఒకవేళ తప్పు చేస్తే నేను దానికి ఏం చేయాలో, ఏం కట్టాలో చెప్పు, నేను కడతానంటారు. ఎంతమంది అంటారు? ఎంత వెలైనా చెల్లించడానికి చెల్లిస్తారు. గుర్తించమని కోరుతున్నాను. ఇదే పరిశుద్ధాత్ముడు, ఇదే యేసయ్య చేసిన కార్యము. నీవు మానవుడు అనేవాడివి పాపములలో, రోగములలో, వ్యసనములలో, లేమిలో, మరణములో ఇరుక్కుపోతే నిన్నెలా విడిపించాలా? నువ్వేమో పాపాలు చేస్తేవాయే, పాపాలకు తీర్చుకోనికి సీమలకు చక్కెర వేస్తా పోతేవాయే, చక్కెర వేస్తే పుణ్యం వస్తుందని. ఎన్ని సీమలు తింటే పుణ్యం వస్తుందో లెక్కలేదు. 1 డజన్ సీమలు తింటే పుణ్యం వస్తుందా? 20 మంది అడుగుతున్న వాళ్ళకు ఇస్తే పుణ్యమా? అందుకే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, సాధారణంగా చెప్పొచ్చు కదా, రక్తము చిందిస్తే తప్ప పరిహారము రాదని. హల్లెలూయా. అందుకే కదా పాత కాలంలో ఏం చేసినారో మన పిల్లలని, కోళ్లు కోసినారు, మేకలు కోసినారు, దేవతలకు బలులిచ్చిరి కదా. మా మీదికి ఏ
కీడు రాకూడదని కదా కోసిరి, మాకు ఏ కొట్టు కొట్టుకోకూడదని కదా కోసిరి అంటే సాధారణముగానే మనిషికి అర్థమవుతున్నది రక్తం కారిస్తే అది మన మీదికి రాదు అని. అందుకే ఇల్లు కట్టేటప్పుడు కడపమాను పెట్టి అని కొత్తగా అందరూ కోడి కోసి రహస్యంగా బయట పెట్టేస్తారు. ఎందుకు? ఏమన్నా స్థల దోషాలుంటే పోతాయని కదా. కొత్త కంపెనీ స్టార్ట్ చేసి ఎవడైనా కోయనోడు ఉన్నాడా? మీకు అర్థం కాని ఒక విషయం ఏమిటంటే కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము మీ పాపముల నుండి మిమ్మల్ని విడిపించదు. గాని ఏ దేవుడైతే మానవ జాతిని తయారు చేశాడో, ఏ దేవుడైతే ఈ సృష్టికి కారణభూతుడో, ఈ పాపములో పడే అవకాశం ఏ దేవుడైతే కల్పించాడో ఆ దేవుడే వచ్చి ఆ పాపానికి ఎండు పలుకుతున్నాడు, ఆ పాపానికి ముగింపు కాటేస్తున్నాడు తానే మరణించి. హల్లెలూయా, హల్లెలూయా. కోడి కోస్తే కీడు రాదంటే నమ్మితివి, కోస్తివి. గొర్రె కోస్తే ఈ పాటికి కీడంతా పోయిందంటే పాయ అంటివి. యేసయ్య నీ కొరకు మరణించి నిన్ను పాప విముక్తి చేశాడు రా నాయన అంటే 3 మేకులు పిక్కోలేకపోయాడంటివి. బుద్ధి లేదా నీకు? మాట్లాడతాం కాకపోతే నాకు మళ్ళా వాక్యం అర్థం కాలేదంటివి. నరకం నీ గురించే వెయిట్ చేస్తుంది. పోయిన తర్వాత నిన్ను నూనెలో ఏంచరు, నూనెలోనే ఉంచుతారు. వేయించితే బయటకు వస్తావు, లేదు అక్కడే ఉంటావు. అందుకే దేవుని స్వరము ప్రతిరోజు నీ గుండెలు బద్దలయ్యేలా మాట్లాడుతుంది. చెప్తానే ఉంటాడు ఆయన స్వరం ఇచ్చి. యేసయ్యా, నా పాపముల నిమిత్తమై నీవు వెల చెల్లించావు, మరణించావు, అవును నువ్వు నా కోసం చనిపోయావు అంటే ఆయన ఏమిస్తాడంటే తెలుసా? నిత్య జీవం. ఈ రోజు చనిపోతే నీవు పరలోకంలో ఉంటావు. వాట్ ఏ మైటీ గాడ్. అందరు చెప్పండి, యెహోవా ఉద్దేశములు. కనీసం బాప్తిజం తీసుకోవడానికి నీకు మనసు రాదయ్యా. దేవుడు అంత పెద్ద దేవుడు, సర్వలోక సృష్టికర్త. ఈ భూమి జగత్తంతా ఆయన మాటలతో తయారు చేశాడు. ఆయన అంత సర్వాంతర్యామి, సార్వభౌమాధికారము కలిగిన వాడు, మహోన్నతుడు. ఆయనే నీ కోసం మనిషిగా పుట్టి చావడానికి, దెబ్బలు తిని ఉమ్మేయించుకోవడానికి కూడా సిద్ధమైతే వస్తే నువ్వు బాప్తిజం తీసుకోవడానికి వెనకాడతావు. యాడ్ దిగేది బా, ఆ ఎండకు వచ్చే నీళ్ళల్లో మునిగి మళ్ళీ యాడొచ్చేది బా. హౌ సిల్లీ ఆర్ యు. ఎట్లా నీకు రక్షణ వస్తుంది? ఎట్లా బాగుపడతావు అసలు నువ్వు? ఈ బాధ ఏంటికంటే నువ్వు యాడ నరకానికి పోతావు అని బాధ. మళ్ళా నువ్వు సీమలకు చక్కెర వేసుకుంటూ తిరగాల్సిందేనే అని. ఎన్నాళ్ళు పోసిన సీమల చక్కెరకు నిన్ను పరలోకానికి తీసుకుపోలేదన్నా. నిన్ను తయారు చేసిన దేవుడే నీ కొరకు రక్తం చెందిస్తున్నాడు. ఇక నీ పాపం నీ మీద పని చేయకుండా. చెప్పండి, పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే చచ్చిపోతావు, నరకంలో పడతావు. ఈ యేసుని నమ్మితే నీకు నిత్య జీవము. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ అంటాడు. నోరే తెరవలేదండి. బహుశా ఆయన కావాలనుకుంటే కొన్ని వేల దూతలు రాలేవా? పెద్ద ఆర్మీ దిగుండేది టు రెస్క్యూ యు. నిన్ను కాపాడుకోవడానికి ఆయన నోరు కూడా తెరవకుండా భరించాడంట అన్ని బాధల్ని. హల్లెలూయా. చూద్దాం, జాన్ చాప్టర్ 3:14. గుర్తించాలి, అందరూ యేసయ్య సిలువలో చనిపోతే అయిపోయింది స్టోరీ అనుకున్నారు. అవునా కాదమ్మా? మనం బైబిల్లో చదివితే కూడా చనిపోయాడా, అయిపోయిందా, కప్పెట్టేశారా, మూసేశారా, అయిపోయిందా, ఓ స్టోరీ ఎండ్ అనుకున్నారు. అందరు చెప్పండి, ఇప్పుడే కథ మొదలైందనండి. నిజానికి ఈ రోజు వర్తమానానికి ఇంకో పేరు పెట్టచ్చు, ఇక కథ మొదలు అని. హల్లెలూయా. నౌ ద స్టోరీ బిగిన్. హల్లెలూయా. యేసయ్య చనిపోవడంతో ఇక నీ కథ ఆరంభమైంది. హల్లెలూయా. క్రాస్ ఇస్ ద బిగినింగ్, ద రియల్ పవర్ఫుల్ క్రిస్టియానిటీ. క్రాస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద రియల్ పవర్ఫుల్ క్రిస్టియానిటీ. నిజమైన శక్తివంతమైన క్రైస్తవత్వానికి సిలువ ఆరంభము. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్య సిలువ నేను శక్తివంతముగా, వీరుడిగా, దైవ బలముతో, విజయోత్సవముతో బ్రతకడానికి ఇక నాకు నూతన ఆరంభములు జరిగిన దినం ఇది. హల్లెలూయా. ద న్యూ బిగినింగ్స్ హస్ డన్ దిస్ డే. హల్లెలూయా. కమ్ ఆన్ లెట్స్ సీ జాన్ 3:14. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. వెనక్కి నాయన. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. చూడండి, జీసస్ ని దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? సర్పంతో పోలుస్తున్నాడు. మామూలుగా సర్పం అంటే మనం బైబిల్లో దేనికి చూస్తాము? సైతాను, లూసిఫర్కి చూస్తాం. కానీ ఇక్కడ
యేసయ్యను సర్పంతో పోలుస్తున్నాడు. మళ్ళీ చూడండి, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే సర్పం ఎత్తబడినట్లు ఎత్తబడాలా. ఏమైందో బ్యాక్ అండ్ స్టోరీ ఒకసారి చూద్దాం. నెంబర్స్ చాప్టర్ 21:4. వారు ఎదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. వీళ్ళు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ పోతున్నప్పుడు మార్గ మధ్యంలో ప్రయాణంలో అలసిపోయి సొమ్మసిల్లిపోయారంట. చూద్దాం 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఇశ్రాయేలీయులు ఎంతమందికి తెలుసు? నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. 40 సంవత్సరాలు కొండ చుట్టూ తిరిగారు, 40 లక్షల మంది వచ్చారు. ఎంతమందికి గుర్తుంది? హల్లెలూయా. గమనించండి, వీళ్ళు ఏం చేశారంటే పాపం ప్రయాణంలో అలసిపోయి దేవునికి విరోధముగా, మోషేకి విరోధముగా మాట్లాడుతున్నారంటే. ఏమనంటే, చవిసారం లేని భోజనం పెడుతున్నావు, ఉప్పు లేదు, కారం లేదు, నూనె అసలుకే లేదు. పొద్దున లేసి ఎట్లా అయిపోయిందంట, అసహ్యమైందంట. దేవదూతలు తినే మన్నా పైనుంచి కురుస్తానే వాక్ అంటున్నారు. పైనుంచి మన్నా దేవదూతల భోజనం చూసి వాక్ అంటున్నారు. మా వల్ల కాదు, మేము తినలేమయ్యా, మాకు అసహ్యం ఇది అంటారు. వాళ్ళకేం కావాలంట? ఉల్లిపాయ, వెల్లుల్లి, గొడ్డు కారం, ఇవి గుర్తొస్తున్నాయంట. అక్కడ అవి లేవు. అయ్యి బాధ. చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించితివి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది. మా వల్ల కాట్లే, మేము తినలేకపోతున్నామని దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారంట. 6వ వచనం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. విన్నారా? దేవునికి విరోధంగా పాపం చేసి మోషేకి విరోధంగా మాట్లాడితే, ఇది ఇంగ్లీష్లో చూస్తే అవి ఎలాంటివంటే ఫ్లయింగ్ సర్పెంట్స్ అంట. ఈ పాములు ఎలాంటివంటే ఇసుకలో దాక్కొని ఉంటాయంట. అవి బయటికి రాకుండా, పైన ఇసుక బరువు ఉండి అవి బయటికి రాకుండా ఉంటాయంట, లోనే తిరుగుతుంటాయంట. ఇవి తాపకరమైనవి, అంటే బాగా విష సర్పాలు అనమాట. ఇవి ఎగరగలవు అనమాట. రెక్కల్లాగా ఎగిరి ఇక్కడ నుంచి అక్కడికి ఎగిరి, అక్కడి నుంచి అక్కడికి ఎగిరి అట్లా ఎగురుకుంటా పోగలవు అనమాట. ఇలాంటి తాపకరమైన సర్పాలు దేవుడు పంపించి అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోతారు. విరోధంగా మాట్లాడిన వారందరూ చనిపోయారు. అంటే తప్పు చేసి పాపం చేసిన వారందరినీ పాము కరిచి, పాము కాటుక అందరూ చనిపోయారు అనమాట. చూద్దాం 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. అయ్యా, ఈ సర్పాలు వచ్చి అందరినీ చంపేస్తున్నాయి. ఈ సర్పాలంటే పాములు. ఈ పాములు వచ్చి చంపేస్తున్నాయి. దయచేసి ఈ పాముల్ని మా దగ్గర నుంచి పంపించమని మీరు ప్రార్థన చేయమని మోషేను వేడుకుంటారనమాట. ఏమైందో చూద్దాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. గమనించండి, పాము కరిచి చనిపోతున్నారు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఏ పాము అయితే కరిచనో, ఏ పాము అయితే వారిని మరణానికి గురి చేశానో ఆ పాము బొమ్మ ఒకటి చేయండి, ఒక స్తంభానికి ఆ పాము బొమ్మను పెట్టండి. అప్పుడు కరవబడిన ప్రతి వాడు, అంటే కరిసిన వెంటనే వచ్చి ఆ బొమ్మని తదేకంగా చూడాలి. ఇలాగా అలా చూస్తే వాడు బతుకుతాడని మోషేకు చెప్పాడంట. హల్లెలూయా. చూద్దాం 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. ఇత్తడి సర్పం ఒకటి చేసి ఒక స్తంభాన్ని పాతి దానికి ఆ బొమ్మ పెట్టి, అప్పుడు సర్పకాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికెను. కొట్టండి గట్టిగా. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? ఆ సర్పము కాటేస్తుంది, వేస్తానే అందరూ పరిగెత్తుకొని ఈ స్తూపం పెట్టిన, ఈ బొమ్మ పెట్టిన దగ్గరకు వచ్చేదిను ఇట్లా తదేకంగా చూస్తానే వెంటనే చావుపోయి బతికేవాళ్ళు అంట. హల్లెలూయా. ఇప్పుడు పెట్టు జాన్ చాప్టర్ 3:14. అరణ్యములో మోసే సర్పాన్ని ఎలాగూ ఎత్తెనో. అర్థమైందా? ఇప్పుడు ఏదైతే కాటేసిందో, ఏదైతే బాధ పెట్టిందో, ఏదైతే మరణానికి కారణమైందో దాన్ని ఎత్తినట్లు యేసయ్య సిలువలో ఎత్తబడాలా, అప్పుడు అందరూ బతుకుతారంటున్నాడు. హల్లెలూయా.
లెట్స్ సీ రోమన్స్ 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అందరు చెప్పండి, పాపము వలన వచ్చు జీతము మరణము. ఇదిగో వాళ్ళు పాపం చేస్తే పాములు వచ్చి కరిసేసి చచ్చిపోతున్నారు. ఇక్కడ మనం పాపం చేసాం, రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది, లేమి వస్తుంది, మరణం వస్తుంది, పోతున్నారంతా. అందరు చెప్పండి, మన స్టోరీ కొత్తగా ఆరంభమవుతోందనండి. పాపం చేశారు, పాపము వలన జీతమైన మరణం వచ్చింది, పాములు గరుస్తున్నాయి, చచ్చిపోతున్నారు. ఇప్పుడు పాపం చేశాము, మన అబ్బ చేసినాడు, మన నాయన చేసినాడు, మన చిన్నాయన చేసినాడు, చిన్నమ్మ చేసింది, పెద్దమ్మ చేసింది, మన పాపాలన్నీ చుట్టుకున్నాయి. నాకు అర్థం కాదు. డాక్టర్ పోతానే హాస్పిటల్లో కూర్చోబెట్టి అడుగుతాడు. డాక్టర్ గారు ఇప్పుడు ఏం చేస్తారు, ఏమంటారు కూర్చోబెట్టి? పెద్ద దేవుళ్ళ లెక్క ఫీలింగ్ అయిపోతాడు. కుర్చీ వేసుకున్న ప్రతి ఒక్కరు దేవుళ్ళలాగా ఫీల్ అయిపోయి, మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? పెద్ద అయ్యంగా ఇప్పుడు అనాలిసిస్ చేస్తాడు. ఇంకా ఉందండి, మా అవ్వకుంది అంటాడు. అవ్వకుందా, అందుకే నీకు వచ్చింది, నీకు షుగర్ అందుకే వచ్చి, మీ అవ్వదే వచ్చింది, నీకు అవ్వదు వచ్చింది, మా నాయనకి లేదు కదండి, అది సంబంధం లేదు అంటాడు. చెప్పదు కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. కాదు సార్, మా ఇవ్వదు వచ్చింది, మా ఇవ్వకు లేదు కదా సార్ షుగర్. నువ్వు అట్లా చెప్పదు, ఉన్నోళ్ళది చెప్పు నాకు. మనం వాళ్ళని చూసి దైవం అనుకుంటాం. అవ్వదు వచ్చింది, మరి తాతది ఎందుకు రాలేపా అంటే చెప్పడు. నాకు తెలియదు, నన్ను అడగదు, అవ్వదు వచ్చింది నాకు తెలుసు, మరి తాతది రాలేదే, తాతకు లేదు, మళ్ళీ నాకు రాకూడదు కదా. మీ తాతది నాకు సంబంధం, మీ అవ్వదే నాకు సంబంధం. అదే దెయ్యపు బోధ, అదే దెయ్యపు ఆలోచనలు, అదే ఫిక్స్. అంటే మా నాయనకు భయం ఉంటే అందుకే నాకు భయం వచ్చింది. నువ్వు ఫిక్స్ అయితే అంతే, నువ్వు ఇక్కడ ఫిక్స్ అయిపోయావు, నాకు ఇందుకే వచ్చింది, అందుకే వచ్చింది. ఇప్పుడు చరిత్ర వేరే. అక్కడ చూడు, పాపం చేస్తే శాపకరమైన పాములు వచ్చి కరిచాయి. చూడు చెప్తున్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణమే. నిజమే, ఒక తప్పు వల్ల మరణం వచ్చింది, కరెక్టే బాస్. ఇప్పుడు చూడు ఏమంటున్నాడు, రోమన్స్ 7:15 చూద్దాం. ఇది చాలా లోతుగా ధ్యానించాలి దీన్ని. రోమన్స్ 7:15 చూడండి. ఏలైనగా నేను చేయునది నేను ఎరుగును, నేను ఇచ్చయించున్నది చేయక. పౌలు ఎంత బాగా రాస్తాడు చూడు. ఈ పౌలు ఏమనుకుంటున్నాడంటే, నేనేం చేయాలో నాకు తెలుసు, కానీ నేను ఏమి చేయకూడదు అనుకుంటున్నాను అవే చేస్తున్నాను. ఎంతమందికి పాపం చేయకూడదని ఉంది, కానీ పౌలు ఏమంటాడు, నేను చేయకూడదనే ఉన్నా సార్. ఇక్కడ చూడండి, ఈ లోపల పాపం ఉంది, పైకేమో మంచి చేయాలని ఉందంట, కానీ అది చేయకుండా పాపమే చేస్తున్నాడంట. ఎంతమందికి నా మాట్లాడుతూ అందరు చెప్పండి. దేవుడేమో నీతిగా బతకమంటున్నాడు, బతకాలని నాకు ఉంది, కానీ లోపల ఒకటి ఉంది, అది బతకనే ఇట్లా. ఎంత బాగా రాస్తున్నాడు చూడు పౌలు. 16 ఇచ్చయింపునది నేను చేయని ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదట్లు ఒప్పుకొందును, కావున ఇకను చేయునది నాయందు విశ్వాసం నివసించు పాపమే గాని నేను కాదు. చెప్తున్నాడు, నేను ఏదైతే చేయాలనుకుంటానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటానో అదే చేస్తున్నాను, కానీ చేసేదైతే నేను కాదు. నాలో ఉన్న పాపమే నాలో ఈ తప్పులు ఇవన్నీ చేయనిస్తా ఉంది. ఈ జబ్బులకి అదే కారణము, ఈ లేమికి అదే కారణము, ఈ మరణానికి అదే కారణము, నా కలిగిన ఈ భ్రష్టత్వానికి అంతా నాలో ఉండే ఈ పాపమే కారణం అంటున్నాడు. 18 నాయందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపనదని నేను ఎరుగుదును. ఆయనకు అర్థమైపోతుందంటే దీంట్లో మంచే లేదు, ఎప్పుడు ఏదో ఒక చెడే ఉంది అని. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. మంచి చెయ్యాలని అయితే ఉంది కానీ నేను మంచి అయితే చేయలేకపోతున్నాను, అది నా వల్ల కావట్లేదు అంటున్నాడు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అందరు చెప్పండి, మంచి చేయాలనుకుంటున్నాను, చేయకూడదు అనుకున్న కీడే చేస్తున్నాను. హల్లెలూయా. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. ఏమన్నాడు తెలుసా? ఇట్స్ నాట్ మీ బట్ ఇట్ ఈస్ సిన్. చెప్పండి గట్టిగా, ఇట్స్ నాట్ మీ బట్ ఇట్ ఈస్ ద సిన్. అందరు చెప్పండి, ఇట్స్ నాట్ మీ. చెప్పండి, నేను కాదు, నాలో ఉండే పాపమే ఇదంతా చేయిస్తాంది. పౌలు అన్నాడు, నేనేం మంచిగా చేద్దామనే పోయినానన్నా కానీ కీడే చేస్తున్నా నేను. అందరూ పాపం చేయకూడదు అనుకుంటారు, ఏదో ఒక రకంగా పాపంలో పడతారంట. అందరూ మంచిగా బతకాలనుకుంటారు, ఏదో ఒక రకంగా చెడులో పడతారంట. పౌలు అదే చెప్తున్నాడు అనమాట, నేను కాదయ్యా పాపమే ఇది, నేనేం మంచిగానే ఉన్నావు, నా పాపం నన్ను ఇట్లా అంటున్నాడు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంటే ఒక రూల్, ఒక ఫార్ములా నాలో పనిచేస్తుంది. మంచిగా బతుకుదామని పోతా, యాడో సాట పడతా, మళ్ళా పాపని పేరు తెచ్చుకుంటా, పాపాల్లోనే బతుకుతా నేను.
నాకు అర్థమైపోయింది, పైకి రాయేస్తే కింద పడినట్లు నేను ఎంత మంచి కన్నా నేను ఏడో చోట కీడులోనే ముగిస్తా దాన్ని. ఒక 6 నెలలు పాపం చేయకుండా ఉంటా, 6 నెలల 1వ రోజు ఏదో ఒక పాపం చేస్తా. యేసయ్య రా అక్కడ వరకు నీతి కాపాడుకుంటా, ఆయన నా మరణం వచ్చే 1 రోజు ముందు పక్కొని తిట్టుకొని నేను నరకాన్ని పోతా. నాకు అర్థమైపోతుంది, ఇంకా నా వల్ల కాదు ఇది అంటున్నాడు పౌలు. ఉదాహరణకు నువ్వు బాగా నీతి అనే తనకలాడతావు కదా. ఒకళ్ళ చచ్చిపోయే వరకు నీతిగా బతికాడంట పాపం. వారంగా చచ్చిపోతాడనగా 1 వారం ముందు మాట పడిపోయే ముందర వాళ్ళ అన్నదమ్ములు ఎవరు చూసేకి రాలేదంట. చూసేకి రాలంటే వానికి అజ్జెత్తిని వీనికి ఇచ్చేత్తిని ఎవడు రాకపోయి ఇంత కనికరం లేని వాళ్ళు ఎట్లా చచ్చిరని తిట్టుకొని ఇంకా నోరు పడిపోయింది ఆరోగ్యం. ఇప్పుడు అతను నరకానికి పోతాడా పరలోకానికి పోతాడా? అందుకే చెప్పింది, నువ్వు దినమెల్లా నీతిగా బతికి నువ్వు మరణించే ముందు నీ కొడుకును లేకుంటే నీ తమ్ముడిని వ్యర్థుడా అని తిప్పితే ఏమంట, వాడిని నరహత్య చేసినట్లే అన్నాడు. పరస్త్రీని పొరపాటున వ్యామోహ దృష్టితో నువ్వు చూసావా, అప్పుడే నువ్వు ఆమెతో వ్యభిచరించినట్లే అన్నాడు. వాక్య ప్రకారము ఎవ్వడూ నీతిమంతుడు గాడు. నువ్వు జన్మలో పరలోకాన్ని పోలేవు. ఎవరన్నా పోతారేమో, నువ్వు మాత్రం పోలేవు. ఎందుకంటే నీకు అర్థం బాగా. నిజమేనా కాదా చెప్పండి? చూడండి, నేనేమో మేలు చేయాలని అనుకుంటున్నాను, కీడు చేయటమే నాకు కలుగుచున్నది. ఒక నియమము, ఒక ఫార్ములా, ఒక లా నాలో పనిచేస్తుంది. అంటే ఇదిగో నేనేమో వద్దురా అని రబ్బర్ ఆడ కట్టారనుకోండి, పెద్ద రబ్బర్ని గుంజుతున్నా, వద్దురా అని గుంజినంత ఏం చేస్తుంది, ఇది ఇడితే మలపై కొట్టుకుంటుంది. నేను పాపం వద్దురా అని లాగినంత ఏమవుతుంది, ఇప్పుడు సాగుతుంది అది సాగి పాటని తీసిపోయి కొట్టుకుంటుంది. ఇంకా నిజమేనా కదా? ఇప్పుడు దేన్ని అటాక్ చేయాలా? పాపాన్ని అటాక్ చేయాలా? చూడండి, ఇప్పుడు చూడండి చెప్తున్నాడు దేవుడు 22. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని, అంటే నాలో ఉండే ఆత్మను బట్టి నేను దేవునిలో ఆనందపడుతున్నాను గాని, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేనేమో మంచిగా బతకాలా, నీతిగా ఉండాలా, వాక్యానుసారంగా ఉండాలా, దేవునికి లొంగాలా, లోపడాలా అనుకుంటున్నాను కానీ నా శరీరంలో వేరే ఒక నియమం పనిచేస్తూ ఉంది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుచున్నది. బిర్యానీ తినకూడదు, తింటే ఆరోగ్యానికి మంచిది కాదని అనుకుంటా అంటాం. అలా సాయంత్రం వేళకు బిర్యానీ షాప్ కాడికి అట్లా సన్నగా పోయి దొంగోడు పోయినట్లా, అమ్మా ఏమనుకోవచ్చు, కొంచెం డబల్ మసాలా మనకి ఆగదు. ఇంకా ఏముందంట, పొద్దున నియమం తీసుకున్నాడు, పొద్దున్న నిమ్మకాయ రసంతో మొదలు పెట్టాడు మనోడు. ఇంకా ఈరోజు అంతా మంచి భోజనమే తినాలని, సాయంత్రానికి మెల్లిగా పోయి డబల్ మసాలా బిర్యానీ వచ్చాడు, అంతే అయిపోయింది. ఏముందంటే లోపల నియమం, నువ్వు మంచి చేస్తానంటే తీసుకెళ్లి చెడులో నిలబెట్టేస్తుందంట. ఒకవేళ నువ్వు చెడు చేస్తా అనుకుంటా చెడులోనే పాతేస్తుందంట. ఇలా ఒక నియమం, ఒక బలం, ఒక ఫోర్స్ నా దేహంలో అందుకే మీలో ఎవరు యేసయ్య నమ్మకం అంటే ఒక నియమం నీలో పనిచేస్తూ ఉంటుంది. అందుకే యేసయ్య నమ్మకం అనేది. ఆ నియమానికి అంతా లొంగాల్సిందే. అందుకే యేసయ్యను వాక్యం చెప్పమనేది అందరికీ. ఈ నియమం నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, ఒక యేసయ్య ఒక్కడే తప్పిస్తాడు. లేకపోతే ఆ నియమాలు అందరిలో పనిచేస్తానే ఉంటాయి. హల్లెలూయా. చూద్దాం, అది కూడా ఎట్లంటే చెరపట్టి లోపరుస్తోందంట. చూద్దాం 24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నేను పెద్ద దౌర్భాగ్యుని అయిపోయినానే. ఈ మరణం, ఈ సావు, ఈ నరకం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడయ్యా? మంచి చేసే గాని పరలోకానికి పోను, నీతిగా ఉంటే గాని పరలోకానికి పోను. నీతిగా ఉందామని ట్రై చేస్తేనేమో మళ్ళా ఏదో ఒక తప్పులోకి నన్ను చెరపట్టి లోబరిచి లొంగ తీసుకొని ఒకటి నరకానికి తీసుకుపోతుంది. నేను పోదామంటే ఒకటి వెనక్కి గుంజుతుంది, ముందుకు పోతే వెనక్కే. ఎట్లా బతకాల నేను నీతిగా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. సీన్ మారింది. కాగా మనస్సు నియమములలో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాపాను విషయమునకును దాసుడనై ఉన్నాను. ఓకే, మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి నేను దాసుడనై ఉన్నాను. నేనంతా నా బతుకంతా నేను ఒక బానిస బతుకుతున్నాను. పాపానికి బానిసనైపోయాను. మంచి చేద్దాం అనుకున్నా చెరపట్టి మళ్ళీ పాపానికి పడిపోతున్నాను. ఈ పాపం అనే ఒక నియమం నాకు పెద్ద అడ్డమై మంచి అనుభవించలేనంత ఒక పెద్ద అడ్డమైంది. సీమలకి చక్కెర పోసినా రావట్లే, పేదలకు అన్నం పెట్టినా రావట్లే. ఈ పాపము నుండి నన్ను విడిపించేవాడెవడు? నేను ఇంత దౌర్భాగ్యుడను అని పౌలు బాధపడతా ఉన్నాడు. చూద్దాం, లెట్స్ సీ 2 Corinthians chapter 5 verse 20. 19 పెట్టినైనా
అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. అందరు చెప్పండి. ఏ పాపమైతే మనల్ని నీతిగా ఉండాలన్నా ఉండనీయకుండా మనలోనికి పాపాన్ని, వ్యసనాన్ని, దోషాన్ని, నాశనాన్ని తెచ్చెనో, ఈ దేవుడు ఆ పాపాన్ని నా మీద మోపకుండా దాన్ని తీసివేసి ఆ పాపాన్ని యేసయ్య మీద మోపాడనండి. హల్లెలూయా. చూడండి, దేవుడు వారి అపరాధములను ఆయన వారి మీద మోపక, అంటే ఈ పాపాన్ని మన మీద వేయకుండా ఇక ఆయన మీద వేసుకున్నాడంట. 1 Corinthians 5:21 పెట్టినాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? చూడండి, అందరం చెప్దాం. మన యందు ఆయన నీతి అగునట్లు పాపమెరుగని దేవుడు మన కోసము పాపమయ్యాడు. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు కనెక్ట్ చేయాలి. మోషే సర్పము పైకెత్తినాడు, ఎందుకంటే ఆ సర్ప కాట్లు అయిన వాళ్ళంతా చనిపోతున్నారు. ఏమని చెప్పాడు దేవుడు? ఆ సర్పము పైకెత్తబడిన దాన్ని నిదానించి చూస్తే బ్రతుకుతారు అన్నాడు. ఇక్కడ చూడండి, యేసయ్య కూడా సిలువలో పైకెత్తబడితే ఆయన మీ పాపములన్నింటి నుండి మిమ్మల్ని విడిపిస్తాడంట. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం ఎలా చేశాడంట? అందరూ అదే పొరపాటు పడతారు. యేసయ్య పాపములను భరించాడంటారు. కాదు, he did not bear our sins, he became sin. ఎవరికైనా అర్థమైందా? ఆయన నీ పాపాలు భరించడం కాదు, ఆయనే పాపమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ పామైతే కరిచిందో ఆ పామే పైకొచ్చి నిలబడాలా. ఇక్కడ చూడండి, ఏ దేవుడైతే శాపాన్ని పాపాన్ని ఇచ్చాడో, ఏ నీతిగా బతకాలనుకున్నా, ఏ పాపమైతే నీకు రోజు అడ్డం వస్తుందో, దేవుడు ఆ పాపాన్ని యేసులో పెట్టి సిలువకేశాడంట. He nailed the cross. He nailed the sin on the cross. ఇప్పుడు మీకు అర్థం అవుతుందో లేదు? రేపటి నుంచి నువ్వు పాపం పేరెత్తడానికి కూడా లేదు. సిలువకేసింది యేసయ్యనా, న్యాయానికి పాపాన్నా? ఇప్పుడు నువ్వు నువ్వు ఎందుకు ఇలా వచనం పెట్టాను, చూసుకో. John 3:14-15. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. అంటే నువ్వు ఒక్కడు కూడా నశించకుండా, ఒక్కడు కూడా రోగంలో ఉండకుండా, ఒక్కడు కూడా పేదరికంలో ఉండకుండా, ఒక్కడికి కూడా మరణము రాకుండా, ఒక్కడు కూడా ఈ భూమి మీద అపవాది చేతికి దొరకకుండా, పాపము వలన వచ్చిన జీతమైన మరణములో ఇరుక్కోకుండా, ఏ పాపమైతే మంచిగా బతుకుదామన్నా ఒక నియమమై అడ్డంకై నిన్ను పాపాలకు చెరపట్టి నరకానికి తీసుకుపోవాలని రాతలు రాసిందో, ఆ పాపానికి జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఇవాళ. హల్లెలూయా. ఏమన్నాడంట? పాములు కరుస్తున్నాయా? ఓకే, అప్పుడు పాము కరిచింది కాబట్టి చెక్క నూరండి, మందు తాగండి, మీ అందరూ బతుకుతారనలా ఆయన. అవి కరుస్తూ ఉంటాయి, చెక్కలు నూరుకుంటా ఉండాలి, అవి కరుస్తూ ఉంటాయి, చెక్కలు నూరుకుంటా ఉండాలి. ఏ పామైతే కరిచిందో తీసుకెళ్లి దాన్నే సిలువకేయండి. ఇక మళ్ళా కంటికి కనబడకుండా ఆ సిలువను చూసిన ప్రతిసారి నీకు ఒకటి గుర్తు రావాలా? ఏ పాపమైతే నువ్వు ఆరోగ్యంలో ఉండకుండా, ఏ పాపమైతే నిన్ను మరణములో, ఏ పాపమైతే పేదరికములో నిన్ను బంధించనో, ఆ పాపము సిలువ వేయబడి మరణించాలని తీక్షణముగా చూడమంటోంది. అదే గుడ్ ఫ్రైడే అంటే. హల్లెలూయా. You have to see that the sin itself on the cross, which is nailed on the cross. చెప్పండి గట్టిగా, నా పాపమే సిలువలో ఉందనండి. చూడు, ఇప్పుడు సిలువని గట్టిగా చూడు, కళ్ళు మూయి. నీ పాపమే ఆ సిలువలో ఉంది. ఏం చేసినానో అనుభవిస్తున్నాననొద్దు, నీ పాపము సిలువలో ఉంది. చూడు, పెట్టునైనా వచనము 2 Corinthians 5:21 రాసుకో పెద్ద అక్షరాలతో. ఇంటికి పోయి గోడ నిండా రాయి. ప్రేగాటో క్రోహోంట హాట. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, చెప్పండి గట్టిగా, మనం ఆయన యందు, గట్టిగా పలుకుదామా, దద్దరిల్లిపోల. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇప్పుడు యేసయ్య నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, సొగసైనను స్వరూపమైనను లేదు దేనికి? పాపానికి రూపురేఖలు లేకుండా చేశాడంట, చీల్చి చెండాడాడంట. హల్లెలూయా. నలగగొట్టేశాడంట. He was bruised, crushed. It cannot rise again to finish you. ఎంతమందికి అర్థమైంది? నో,
డోంట్ ట్రస్ట్ దట్ సిక్నెస్. డాక్టర్ చెప్తాడు మీ అవ్వదు వచ్చిందని, వస్తే గిస్తే ఏసైది రావాలి నాకు. హి పేడ్ ద ప్రైస్. ఐ షుడ్ నాట్ లివ్ ఇన్ సిక్నెస్. చెప్పండి గట్టిగా, ఐ రిఫ్యూజ్ టు సిన్, ఐ రిఫ్యూజ్ టు సిక్. చెప్పండి, ఐ రిఫ్యూజ్ టు సిన్, ఐ రిఫ్యూజ్ టు బీ ఇన్ సిక్ ఇన్ జీసస్ నేమ్. చెప్పండి, యేసు నామమున పాపాన్ని వ్యతిరేకిస్తున్నాను. పాపము వలన వచ్చిన జీతమైన రోగాన్ని, దరిద్రాన్ని, మరణాన్ని వ్యతిరేకిస్తున్నాను యేసు నామమున. ఇదిగో ఆ సిలువలో నా కోసము పాపముగా చేయబడిన యేసు, అదిగో సిలువ వేయబడుతున్నాడు. ఆయన దేవుడు కాదు ఇప్పుడు. హీ బికేమ్ మై సిన్. అందుకే తండ్రి చూసి నలకొట్టండి ఇంకా అంటుంట, తండ్రి లేకూడదు పాపం ఇంకెప్పుడే కానీ నా కొడుకు అడ్డం రాకూడదని. అందుకే చెప్పింది శిష్యులతో, ఎవడరా చెప్పింది, పదా రోగులను ఎలా స్వస్థపరచండి, మృతులను లేపన. When you receive this revelation, then you can raise the dead very easily. If you can understand this formula, then you can heal anybody. ఈ వాక్యం నీకు అర్థమైతే నువ్వు స్వస్థపరచని రోగి ఒక్కడు కూడా ఉండడు. ఇంకా స్వస్థపరచడానికి, లార్డ్ అనాయింట్ మీ, గివ్ మీ అనాయింటింగ్. నో అనాయింటింగ్. Sin has punished, sin has demolished, sin has buried. You can raise anything, you can heal anybody, because your hands are ordained to heal the sick. You are born to heal the sick. You are out of the zone of the sin. Sin has punished. The sin wages are remised on you. No sin has the authority over you. ఏ పాపానికి నీ మీద ఆధిపత్యము, అధికారము లేదంట. హల్లెలూయా. చెప్పండి, ఏ పాము కరిచెనో ఆ పామునే సిలువకేసి ఆ పామునే నిదానించి చూచిన ఆ పాము కాటు ఏమీ చేయలేకపోవును. ఏ పాపమైతే నన్ను కరిచి నన్ను నాశనానికి నడిపించనో ఆ పాపాన్ని సిలువకేసి దాన్ని నిదానించి చూచిన ఇక నాకు అది ఏమీ చేయకపోవును. హల్లెలూయా. చెప్పండి, నో మోర్ sin, నో మోర్ sin and its wages, no more sin. చెప్పండి గట్టిగా, నో మోర్ sin. పాపమా, మరణమా, ఏది నీ ముళ్ళు, show me your power, my God. అందుకే ఆయన వచ్చి మరణం లేచి అనింది, hey, where is your power? ఎక్కడ బాయి నీ బలము? మరణమా, ఏది నీ ముళ్ళు, ఏది డంబాలు వెలిగితివే, ఆదాము నుంచి ఏలుతున్నానంటివే, నరకానికి పట్టుకెళ్ళిపోతున్నానంటివే, ఎక్కడ బాయి నీ బలము? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, పాపము పాపము మరణమాయను, ముగించబడెను. ఇక పాపము లేని నేను నూతన ఆరంభములేనా కాదా? హల్లెలూయా. My life began newly without sin. I am born again. I am king. I am the son of the most high God. Whatever I touch, the God himself is touching. Whatever I am talking, the God himself is speaking. Hallelujah. ఇప్పుడు నేను ఎవరు? ఎవడైనా క్రీస్తు నందుంటే వాడు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య సిలువ తర్వాత నా జీవితం అంతా నూతన ఆరంభములే. My life has begun newly. Hallelujah. చెప్పండి అందరూ, నూతన ఆరంభములు. నేటి వరకు బాధించినవి నన్నేమీ చేయలేవు. పాపమా, రోగమా, మరణమా, పేదరికమా, వ్యసనమా, అపవాది ప్రణాళికలారా, యేసు నామమున నేను తీక్షణముగా సిలువ వేయబడిన యేసును చూచుచుండగా, నేను తీక్షణముగా సిలువ వేయబడిన, ఎత్తబడిన, సిలువ వేయబడిన యేసును చూచుచుండగా, యేసును చూచుచుండగా మరణము నన్నేమి చేయలేకపోయాను, పాపము నన్నేమి చేయలేకపోయాను, పేదరికము నన్ను విడిచెను. హల్లెలూయా. You have to pray this. You have to see this all the time. ఒప్పుకోవద్దండి రోగాన్ని, ఒప్పుకోవద్దండి. నువ్వు చదువుతా ఉండు, నీ శరీరంలోకి ఏదైనా ఏ అడ్డదారేసుకొని ప్రవేశించినా నమస్కారం పెట్టి నీ కాళ్ళకు పాదాభివందనం చేసి నిన్ను వదిలిపేసి వెళ్ళిపోతుంది అది. హల్లెలూయా. Look at the cross. The sin which is troubled you was nailed on the cross. ఏ పాపమైతే నిన్ను బాధించనో ఆ పాపము సిలువ వేయబడెను. సిలువ తర్వాత ఫ్యూచర్ ఎంతమంది చూద్దాం, నూతన ఆరంభాలు ఎంతమంది చూద్దాం అంటున్నారు. లెట్స్ గో. ఐజయా చాప్టర్ 54 verse 1. 53 ఏంటి? ఆయన నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, యేసయ్య చనిపోయెను, స్వరూపమైనను, సొగసైనను, లేనివాడుగా ఆయను. ప్రవచనం 54 ఏంటి తెలుసా? సిలువ తర్వాత నీకేమైందో, నీ ఆరంభము, నీ చరిత్ర, నీ బ్రతుకు గురించి మాట్లాడిన అధ్యాయం ఇది.
దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. పిల్లలు కననిదాన జయమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్తున్నాడు. ఈ తర్వాత సిలువ తర్వాత ఈ వాక్యాలు ఇష్టం వచ్చినట్లు చదువుకోకూడదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. పిల్లలు పుట్టిన వాళ్ళే మేల్లే, పిల్లలు లేదే మేలు. అదిగో బుక్లో రాసిలే దేవుడు. ఇట్లా తిక్క మాటలు మాట్లాడితేనే దేవునికి మండేది. పిల్లలు లేని వాళ్ళు మంచోళ్ళని కాదు చెప్పింది. నీకేమో ఏ గురి లేదు, ఏ గమ్యం లేదు, నిన్నెవరు కన్నారు, నీకెవరు లేరులే అంటాడారేమో. ఇదిగో నేను నా జనులను పేరు పెట్టి నా పిల్లలనుకో నేను వచ్చినానే, ఇంతదాకా సాక్కుంటూ వచ్చినానే, వాళ్ళకంటే నా సిలువ ద్వారా నువ్వే ఎక్కువ విస్తరిస్తావు అని చెప్పాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతాం? ఏ పిల్లలైతే నా పిల్లలని ఇశ్రాయేలుల కోసం వచ్చాను, నేను కుక్కల కోసం మీరు, నేను మీకోసం రాలేదని నేను ఎవరి గురించి అయితే చెప్తున్నాడు. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమవుతారు. అంటే నిన్ను విడిచిపెట్టి పాపంలోకి పడి నీ కోసం నేను రాను కూడా రాలేదే. ఎవరైతే ఈ సిలువను స్వీకరించిరో, ఎవరి పాపములైతే సిలువ వేయబడినని నమ్మితిరో, నేనెవరి కోసం వచ్చానో వాళ్ళకంటే ఎక్కువ నువ్వు విస్తరిస్తావు. అందుకే ఇప్పుడు అన్నాడు, ఈ రాజ్యములో యోహాను కంటే అత్యల్పుడు గొప్పవాడని. హల్లెలూయా. అందరు చెప్పండి, ఈ రాజ్యములో అత్యల్పుడైన వాడు కూడా యోహాను కంటే గొప్పవాడనండి. అంటే ఈ సిలువ ఏం చేసిందంటే నిన్ను యోహాను కంటే గొప్పవాడిని చేసిందంట. ఎంతమందికి నా మాట్లాడుతామని చూడండి, చదువునైనా. గొడ్రాల పిల్లలు కనని దానా జయగీతం ఎత్తుము, ప్రసవ వేడన పడని దానా జయగీతన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదువు 2. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ తాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. ఏమంటాడు తెలుసా? అన్నీ రెడీ చేసుకో, తాళ్ళు పెంచుకో, గుడారాలు పెంచు, పెద్దవి చేయి, ఇంకన్నీ మార్చే, నూతన ఆరంభాలు నేను నీకు ఇవ్వబోతున్నాను. ముందు స్టోరీ, సిలువకు ముందు స్టోరీ అంతా పాపం వచ్చా నన్ను పట్టుకునే, నేనేం చేయలేకపోతే నాలో నియమం ఉంది దేవా, నేను పాపంలోంచి బయటికి రావాలి నాయన, కృపగల దేవా, దయగల దేవా, యేసయ్యా విడిపించదండి. ఇదంతా వద్దంటున్నాడు. ఇంకా పాపాన్ని సిలువకేసా, ఇప్పుడు పాపం నీకు అడ్డం ఉందా? ఎవరైనా యేసయ్యను నమ్మి నాలో పాప నియమం పనిచేస్తుందా అనొచ్చునా? పాపమే సిలువకేయబడింది. నువ్వు నీతిగా ఉండాలంటే ఇప్పుడు నీతిగా ఉండగలిగే సామర్థ్యము ఉందా లేదా నీకు? దేన్ని సిలువకేశాడంట? పాపాన్ని. ఇప్పుడు నీలో ఏముందంట? నువ్వు దేవుని నీతి అయ్యావంట. నీలో ఏముంది? నీతే. ఒక ఏనుగుందంట, చిన్నపిల్లన్నప్పుడు కట్టేసినారంట. దాన్ని కట్టేసి గుంజకు పాతి అలా కట్టేసి చిన్న, అది పెద్దగా అయిందంట. ఇప్పుడు పెద్ద పెద్ద మొద్దులు, పెద్ద పెద్ద చెట్లను లాక్కొని వస్తుందంట. కానీ దాన్ని ఇప్పుడు కట్టేయకున్నా కూడా ఆడే ఉంటుందంట. ఎంత గుంజుతున్నా రాదంట. ఏమంటే పిల్లప్పటి నుంచి కట్టేసి నన్ను కట్టేసినారనే ఫీలింగ్లు ఉందంట. ఆడ డాక్టర్ చూకపోతే మీ అవ్వకుందే మీ తాతకుందే అంటాడు. ఈడ చర్చికి వస్తే మీ తాత శాపములు మీ అవ్వ శాపములు అంటారు. అని అలుకు ఈడ పాప అవ్వదే తాతదే, ఆడ అవ్వ తాతదే, మనకు అవ్వ తాతదే చుట్టుకుందరా అనుకుంటారు. మనుషులన్నీ రెడీ అయిపోయినాయి. ఏమో ఈడ పిల్లప్పటి నుంచి చర్చికి పోతే నీ పాపములు అండి. ఇంటికాడ అమ్మా నాయన పాపాలు చేయొద్దండి. ఇదేందో పాపం దండిగా ఉంది కదా నా దగ్గర, నేనంతా పాపాలే కల్లా చేసేది, నీతిగా బతకలేనని ఫిక్స్ అయ్యి నిన్నెప్పుడో తాడు తీసేసినాడు ఆయన. అందరు చెప్పండి, నాకు పాపం అనే బంధకమే లేదనండి. నిమ్మ చెట్టు మామిడికాయలు ఎట్లా కత్తదన్న, మళ్ళీ నువ్వు నిమ్మ చెట్టు కదా మామిడి పండ్లు ఎట్లా కత్తవు? నువ్వు పాపివి కాదు కదా, నీలోంచి పాపం ఎట్లొస్తుందంటే నేను ఇంకా పాపినే అనుకుంటేవి. నీకు గొలుసు తీసేసినా కూడా ఆడే ఉంటేవి బంధకంలో. నేను రాలే అన్నా. పెద్ద పెద్ద చెట్లు గుంజుతున్నావు, పెద్ద పెద్ద చెట్లు లాగుతున్నావు, పాపాన్ని జయించలేనంటున్నావు. నీకు పిల్లప్పటి నుంచి కట్టేసి బంధకమే అలవాటైంది. పాపం చేయడానికి నువ్వు అలవాటు పడినావు తప్ప పాపాన్ని జయించలే కాదు. నీకు నరకానికి ఎందుకంటే నేను పంపించే దేవుడు ఎంత కనికరం లేనోడు పాప, యుగాలు ఎత్తాడంట నరకంలో. ఎవరు పుట్టి ఉన్నారు? ఆయన ఏం చేశాడు తెలుసా? పాపమే లేని నీతిమంతునిగా చేసి ఇప్పుడు నీతిగా ఉండమన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ పాపానికి లొంగుతావు, అందుకే వస్తానంటున్నాడు నరకంలో. ఎవరికైనా అర్థం కాలేదా? నీ పిల్లోనికి బంగారు ఇస్తేవి, ఆస్తులు ఇస్తేవి, ఇండ్లు ఇస్తేవి, అంతస్తులు ఇస్తేవి, పెళ్ళాన్ని ఇస్తేవి, అన్నీ చేస్తేవి. వాడు మళ్ళా నా ఊరు ఇడిసి మళ్ళా చెల్లెలు తిరుగుతానికి ఏమంటావు? ఏం తక్కువ చేసినారా నీకని ఈ విమానం మొత్తం మోపివు? నీకేం తక్కువ చేసినారా?
డబ్బు లేదా, ఎంత కావాలి డబ్బు ఖర్చు తీసుకో, ఏం ఆస్తి తీసుకో, ఇల్లు కట్టు, ఎంత కడతావు, అన్నీ ఇచ్చినా మళ్ళా తప్పుడు తిరుగుతావరా అని కొడతావా కొట్టవా? ఈ దేవుడు చేస్తాడు చూడండి. పాపమా అది, దానివల్ల నువ్వేమన్నా నేను దాన్ని అడ్డమే లేకుండా చేసినాను. హల్లెలూయా. నీలో నుంచి అందుకే ఏ తండ్రి అయినా ఎత్తలేని బరువును పిల్లోని ఎత్తమని చెప్తామా? ఈ దేవుడు కూడా పాపాన్ని మానుకో అని నీలో పాప నియమాన్ని పెట్టి చెప్పట్లా. పాపాన్ని సిలువకేసి ఇక పాపం జోలికి పోవద్దు అంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి, నాలో పాప స్వభావమే గాని, పాప నియమమే గాని, పాప సూత్రమే గాని నా దేహమందు లేదో. నేను నీతిమంతుడనని గుర్తించి నీతి ఫలములు ఫలింప ప్రయత్నించిన అనుదినము, అనుక్షణము, ప్రతి క్షణము నీతి ఫలములే, నీతి సువాసనలే నాలో నుండి వస్తాయి. హల్లెలూయా. ఎక్కడ కక్కుర్తి స్వరాలు, కక్కుర్తి శ్వాసనలు ఎవరి దగ్గర నుంచి వస్తాయంట? ఇంకా నీ పాపం సిలువ వేయబడినని ఎరగని వారికే. ఎంతమందికి ఈరోజు అర్థమైంది నీ పాపమే సిలువకు వేయబడిందని? ఇంకా నిన్ను పాపం ఎట్లా పట్టుకుంటుంది అక్క? దాట్స్ అవర్ ఫ్యూచర్. అన్ని పెద్దవి చేయండి, నూతన ఆరంభాలు జరుగుతున్నాయి అంటున్నాడు. కుడి వైపునకు ఎడం వైపునకు నీవు వ్యాపించదవు. ఎందుకు? ఇంకా పాపం లేదుగా. నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణమును నివాస స్థలముగా చేయును. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానము తలంచుకము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. అయిపోయింది. సిన్ వాజ్ నెయిల్డ్ ఆన్ ద క్రాస్. ఇక నీవు భయపడాల్సిన పని లేదు, అన్ని మర్చిపోతావు అంటున్నాడు. 5, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆయనే నీకు భర్తగా, నీకు తోడుగా, నీ తండ్రిగా ఆయనే ఉన్నాడు అంటున్నాడు. ఇక నుంచి నేను నీకు విరోధంగా లేనంటున్నాడు. చూద్దాం. నీ దేవుడు ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు. విలువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లుగా, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లుగా యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. కూడా వదిలేసినాడంట భార్యని. ఎందుకు? తప్పుడుదనో మనలో పాపాలను చూసి దేవుడు అని వదిలేసినాడంట. ఇప్పుడు ఏమన్నాడంట? ఇంకా పాపాన్ని సిలువకేసాలకి ఏమన్నాడంట? మళ్ళా హక్కుని చేర్చుకొని నా భార్య రాయే అని మళ్ళా ఇంటికి చేర్చుకొని ఒంట్లో కౌగిలించుకున్నట్లు ఇప్పుడు మనల్ని అందరినీ మళ్ళా రా అని పిలుచుకొని కౌగిలించుకుంటున్నాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి, పురుషుడు తన భార్యను మరలా చేర్చుకునేటట్లు నన్ను మరలా ఆయన ఇంట్లోకి చేర్చుకుంటున్నాడనండి. ఎంతమందికి నూతన ఆరంభాలు కనబడుతున్నాయి? హల్లెలూయా. 7వ వచనం, నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును. ఏదో నీలో పాపం ఉందని కొన్నాళ్ళ వదిలేశాను కానీ ఇప్పుడు నిన్ను గొప్ప ప్రేమతో స్వీకరిస్తానంటున్నాడు. 8వ వచనం, మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 9, నోవహు కాలమున జలప్రళయము గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. నోవహు కాలంలో ఎందుకు జలప్రళయంతో నాశనం చేసినాడంట? పాపం. ఇప్పుడేమన్నాడు? అప్పుడంటే నేను వాళ్ళ పాపాలు ఉన్నాయని అందరినీ నేను నీళ్ళల్లో ముంచి చంపేశాను. ఇక నోవహు కాలమున నేను నీళ్లను పొర్లించినట్ల ఇక నేను మళ్ళా అట్లా ఎవరిని నాశనం చేయను. చూడు ఏమంటున్నాడు, నేను ఒట్టు పెనుకొండినట్లు నీ మీద కోపముగా నుండనని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకుంటాను. ఇంకా అయిపోయింది. పాపాన్ని నేను సిలువకేసేసా. నిన్ను ఇంకా ఏమన్నాను? నేను నీ పక్షాన ఉంటా, నిన్ను గెలిపిస్తా. హల్లెలూయా. చూద్దాం. 10 చెప్పండి, పర్వతములు తొలగిపోయినను, తత్తరిల్లిపోవాలి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానార్థమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పర్వతాలే తొలగిపోని, మెట్టలే తత్తరిల్లని, నా కృప నిన్ను విడిచిపెట్టదంటున్నాడు. వాట్ ఎ మైటీ గాడ్. చూద్దాం. 11, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా,
నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేదును. నూతన ఆరంభాన్ని చేస్తాను నీ జీవితంలోకి. హాలలు చెప్పండి. ప్రయాసపడి గాలి వానకు, ఆ పాపానికి ఈ పాపానికి, చెప్పండి అమ్మా, ఆ పాపానికి ఈ పాపానికి, దాని వల్ల వచ్చిన ఆ రోగానికి ఈ రోగానికి ఏ పేర్లు పెట్టినారు, ఒకటి క్యాన్సర్ అని, ఎయిడ్స్ అని, నొప్పులని, ఆర్థరైటిస్ అని, మోకాలు రిపినాయని, లివర్ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లము, ప్యాంక్రియాస్ చెడిపోయిందని, నడుము నొప్పి అని, డిస్క్ ప్రాబ్లం అని, ఎయిడ్స్ అని, రకరకాల పేర్లతో ప్రయాసపడి గాలి వానకు కొట్టబడి ఆదరణ లేక దిక్కు లేక ఉన్నాడా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేస్తా. నిన్నెవడు తాకుతాడో, ఇంకా నీకెవడు జప్పిస్తాడో, ఇంకా నిన్నెవడు కదిలిస్తాడో, ఇంకా నిన్నెవడు బాధ పెడతాడో, ఇక నేను మొదలు పెడుతున్నాను చూడమంటాడు. చూద్దాం 54:11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేదును. దిస్ ఈస్ ద వర్డ్. కమ్ ఆన్. మనకి ప్రయాసపడి జబ్బులతో, రోగాలతో, మరణాలతో, గాలివానకు కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములు కడతా, నీలములతో నీకు పునాదులు వేస్తా, మాణిక్యములతో, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రథములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. మై గాడ్, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. హల్లెలూయా. కమాన్ 14. ఎక్కడి నుంచి వచ్చింది నీతి? పాపాలు ఇరుక్కున్నావు. నేను పాపిని తండ్రి, పాపినాయనా ప్రభా, పాపాలు కడుగునైనా కడుగు తండ్రి, నామగునికి పోయే బుద్ధి ఎందుకు నాయనా? ఏం లేదు, అంతా చేయొద్దు. దా మార్చు, రైట్ మార్చు, చెప్పు. నీతిమంతుడా, నీతి ఫలాలు ఫలించడానికి ప్రయత్నించు. ఓ నిమ్మ చెట్ట, నిమ్మకాయలే కాస్తావు, టెన్షన్ పడద్దని చెప్పాలి. హల్లెలూయా. నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉండును, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. మై గాడ్, చెప్పండి పక్క వాళ్ళని చూసి చెప్పండి. భీతి నీకు దూరముగా ఉంటుంది, నిన్ను బాధించేవారు దూరముగా ఉంటారు, నీ దగ్గరికి రాను కూడా రాదనండి. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్. పెట్టినైనా జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షము వారవుతారు. ఇవాళ నుంచి ఆలకించుము. నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయి కుమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయవాడిని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేసే ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. గుడ్ ఫ్రైడే రోజున మంచి ఆరంభములు, మంచి ఆరంభములు. వాడే మైటీ గాడ్. లెట్ us pray. పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం నాయన. నా తండ్రి, ఎవరెవరైతే ఇవాళ ఈ ప్రార్థనకు ఈ శుభ శుక్రవారం దినాన చేరి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో తండ్రి, ఎవరెవరైతే విశ్వాసంతో ఇక్కడికి చేరారో నాయన, వారందరినీ దర్శించమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని పునర్జీవింపజేసి మరలా బ్రతికించినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి మీ కృతజ్ఞతలు అర్పిస్తున్నాము తండ్రి, మీకు వందనములు అర్పిస్తున్నాము తండ్రి. తండ్రి, ఎట్టి వ్యాధి గల వారైనా వారిని వాళ్ళ ముట్టి స్వస్థపరిచినందుకు కృతజ్ఞతలు. ఈ వర్తమానము వినుచుండగానే మమ్మల్ని బాగు చేసినందుకు కృతజ్ఞతలు. మా పాపమును సిలువకేసి శాశ్వత కాలానికి మమ్మల్ని నీతిమంతులుగా నిలిపి వ్యాధి, లేమి, మరణము మా దరి చేరకుండా చేసిన దేవా కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ప్రతి రోగాన్ని యేసు నామమున ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తల నుంచి అరికాలి వరకు ఏ స్థలములో ఏ ఆర్గాన్ని పట్టుకొని ఉన్న జబ్బులను యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలలో ఉండే సమస్యలు, తల నరాల సమస్యలు, కళ్ళల్లోని సమస్యలు, క్యాట్రాక్ సమస్యలు, కంటి నర సమస్యలు, మెడ నరాలు, మెడలో ఉండే సమస్యలు, గొంతుకలో ఉండే సమస్యలు, ఈసోఫాగస్ ఇన్ఫెక్షన్స్ ని యేసు నామమున ఇప్పుడే ఆ దేహమును విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అన్ని రకాల లంగ్ ఇన్ఫెక్షన్స్ ని, లంగ్స్ లో ఉండే ప్రతి అనారోగ్యాన్ని, కడుపు సమస్యలను
పేగుల్లోని జబ్బులను, పేగుల్లోని అల్సర్లను, క్యాన్సర్లను, టీబీలను, సైనస్లను, ఇసోఫీలియాలను యేసు నామమున ఆ దేహాన్ని విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, ప్రతి విధమైన షుగర్, బీపీ, థైరాయిడ్, అన్ని లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ని యేసు నామమున వేరుతో సహా పెళ్లగింపబడి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన కండరాల సమస్యలు, నరముల సమస్యలు, ఎముకల సమస్యలు, ఆర్థరైటిస్ రోగము, బలహీనత, నిస్సత్తువ, నిద్రాన్నము యేసు నామమున దేహాలను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వెన్నుముక నొప్పి, L4, L5 డిస్క్ సమస్యలను యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన మోకాళ్ళు నొప్పి, అరికాళ్ళలో మంటలు, అరికాళ్ళలో వాపులు, కిడ్నీలో ఇన్ఫెక్షన్లు, కిడ్నీ డయాలసిస్, కిడ్నీలో రాళ్ళు, ప్రతి విధమైన ప్యాంక్రియా సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు యేసు నామమున దేహమును విడిచి పేరు పెట్టబడిన ప్రతి సమస్య యేసు నామమున బయటికి రమ్మని, పేరు లేని అర్థము గాని ప్రతి రోగ బలహీనత బయటికి రమ్మని యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. కృతజ్ఞతలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్యలు, కుటుంబ సమస్యలు, వేదనలు, బాధలు, సమస్యలు, అయ్యా ఒంటరితనము, నిరాశ, నిస్పృహ, గొడ్డుతనము, పిల్లలు లేకపోవడము, వివాహము గానితనము, వీటన్నింటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ జీవిత కాలములో మానవునికి వచ్చే సకల ఉపద్రవముల నుంచి విడిపించి రక్షించి మహిమ పొందమని, అన్ని ఆర్థిక ఇబ్బందులను, అన్ని అప్పులను తీర్చి వీరిని కాపాడి రక్షించి ఉద్ధరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఎప్పటికీ ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలీయులకు తోడై ఉండును గాక. ఆమేన్.